మార్పు మంచిది, మరి అది ఎలాంటి మార్పు, ఎందుకు మంచిది కనుక్కుందాం. లెట్ మీ కాల్ అపాన్ స్టేజ్ ది క్రేజీ రచ్చ రవి. మరక మంచిదే అని ఒక యాడ్ చూస్తుంటాం మనం. మరక మంచిదో లేదో నాకు తెలియదు కానీ మార్పు అయితే చాలా మంచిది. అవన్నీ మనం చూస్తూ ఉంటాం. అందుకే నేను మారు అని అడుగుతున్నాం మేము. నీ తమ్ముడు నేను చెప్పింది రైట్ అనిపిస్తే, గర్ల్స్ మీకు రీజన్ అనిపిస్తే ఒక్కసారి రవి ఓ అనండి అంత చాలు. ఏమని? రవి ఓ. ఇది ఒకటి తీసేశారమంటారు, నీకెందుకు ఏమన్నా. ఒకప్పుడు మన వెనక మన కుక్క పిల్ల వచ్చేది, అయ్యో మన బాస్ పోతాడు కదా అని. కానీ మనం ఇప్పుడు కుక్క పిల్లని పట్టుకుని దాని వెనక పోతాం. హలో స్నూపీ, హలో హలో రే గారు ఎట్ వచ్చారంటే అది పాస్ పోసే టైం, అందుకే బయటికి తీసుకొచ్చా దాని వెనక మనం పోతున్నాం. కరెక్ట్ అయితే ఒకసారి ఓ. అదే ఒకప్పుడు భర్త వెనక భార్య పోయేది, బాగుండదండి మీరు ముందు పండి నేను వెనకాల వస్తాగా, వెళ్ళండి అందరు చూస్తున్నారు, అక్కడ పెద్ద వదిన చిన్న వదిన ఉన్నారు వెళ్ళు అనేది. మారిందనా? మార్పు చాలా వచ్చింది. పెళ్ళ వెనక మొగుడు పోతాడు, ఆగే నేను వస్తాను వెనక, ఆగే అక్కడ అందరు ఉన్నారు ఆగవే నువ్వు రా. ఒకప్పుడు అన్న పిల్లల ఇంట్లో అల్లరి చేసేది, అల్లరి చేస్తే అయ్యా బరిగా తీసేది, తొడపాశం పెట్టేది, నిల్ డౌన్ చేయించేది, కింద కారం పొడి వేసి కొట్టేది, చాలా శిక్షలుండే మా అప్పుడైతే. అందుకే 6 ఫీట్లు 3 ఫీట్లైనా ఎర్రగుండటం నల్లగైనా. ట్రెండ్ మారింది. పోరగాలను కనుక నువ్వు తల్లిదండ్రులు కొట్టిల్లనుకో, అది ఏ దేశమైనా తీసుకుపోయి అయ్యవని లోపడెత్తా. అవునా కదా? రవి ఓ. ఒకప్పుడు మా అమ్మ ఫోన్ చేసేది, రవన్న హలో రవిగా ఎక్కడన్నావురా, నీకోసం ఆమ్లెట్ వేసిన పప్పుచారు చేసిన తొందరరా ఇంటికి అనేది. సంబరం అనిపించేది రవన్న. ఇప్పుడు ట్రెండ్ మారింది, చాత నేతలు వచ్చినప్పుడు బిర్యానీ పొట్లం పట్టుకురా ఇద్దరికి, నేను వెయిట్ చేస్తాను తొందరరా అంటది. రవి ఓ. ఒకప్పుడు అబ్బాయి అమ్మాయిని చూసి కళ్ళు చూసి, పెదాలు చూసి, నడుము చూసి, పాదాలు చూసి, చెడం చూసి, అందమైన వంశం చూసి పెళ్లి చేసుకునేది. ఇప్పుడు అబ్బాయిల ఫీలింగ్ ఒకటి, అమ్మాయి దొరికితే సాలరీ పెళ్లి అయిపోతుంది నీ దండం పెడతా. ఇంకా పీక్ స్టేజ్ లో పోయింది. అబ్బాయిని పెళ్లి చేసుకుంటాను, అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను. దానికి ఎట్లా నద్దురా ఓ. ఒకసారి ఒక ప్రోగ్రామ్ లో కూడా చూసిన, ఆడవాళ్ళు ఇద్దరు పెళ్లి చేసుకున్నారట, 20 ఏళ్ళ సహజీవనం జరిగింది. తర్వాత ఒక అబ్బాయిని పెళ్లి చేసుకుని పోతే ఈమె కేసు పెట్టిందని, ఎట్లా విడిపోతావు నువ్వు? అన్నా ఒకప్పుడు పిల్లలు అల్లరి చేస్తే నాన్న దీంతో ఆడుకో, నీకు బిస్కెట్ ఇస్తా, చాక్లెట్ ఇస్తా అనేది. ఇప్పుడేం జరుగుతుంది తెలుసా? మొబైల్ ఇచ్చి పక్కరంలో పోవాలి. ఒకప్పుడు అమ్మాయిల కోసం అబ్బాయిలు తిరిగేది, కానీ ఇప్పుడు అబ్బాయిల కోసమే అమ్మాయిలు ఎదురు తిరిగే స్టేజ్ వచ్చింది. ఒకప్పుడు శ్రీముఖి కోసం మనందరం వెయిట్ చేస్తాం, మనందరి కోసం శ్రీముఖి వెయిట్ చేసే టైం వచ్చింది. అదే పటాస్. నీకు తెలుసా ఈ రోజు షోలో కూడా మనం లేట్ గా వచ్చినాం, 6 గంటలకు వచ్చి మేకప్ కూర్చొని కూకునేది, ఎవరు రాలే ఇంకా అంటే ఆమెకు పిచ్చెక్కిపోయింది. పటాస్ కిక్ ఇచ్చింది కదా. మార్పులో చాలా తేడా చూపిస్తా. మగాడు ఆడవాళ్ళ దగ్గర కూర్చున్నది ఎక్కువసేపు, ఇది వరకు భార్య దగ్గర కూర్చున్నది, ప్రేయసి దగ్గర కూర్చున్నది. ఇప్పుడు ఆ ప్రేయసిని భార్యను వదిలేసి టచ్ స్క్రీన్ లో ఎందుకు కూకుంటానో తెలుసా మీకు? దాని లోపల కూర్చోవచ్చా? కూర్చోవచ్చు. ఇప్పుడు చూపిస్తా చూడు. అదే భార్య దగ్గర పోయి ఇలా రొమాన్స్ స్టార్ట్ చేసిన 1/2 గంటకు రియాక్షన్ ఇచ్చేది, కానీ టచ్ స్క్రీన్ లో ముట్టిన 2 సెకండ్లకి జూమ్ అవుట్ ఇవుట్, ఓపెన్ డౌన్. పెళ్ళం కన్నా ఫాస్ట్ గా రియాక్షన్ ఇచ్చే టచ్ స్క్రీన్ కాబట్టి పిల్లలను పక్క పెట్టిలు రియాక్షన్ ఇచ్చే టచ్ స్క్రీన్ లో కూర్చున్నారు.